సాయుధ పోరాటంతో రాజ్యాధికారం సాధ్యమంటారా? సాధ్యమైంది. రష్యాలో సాధ్యమైంది, చైనాలో సాధ్యమైంది, వియట్నాంలో సాధ్యమైంది. సాధ్యం కాకపోవడానికి ఏమీ లేదు. పైగా అంటే అక్కడ పరిస్థితులు బానిస సమాజం అంతరించింది, అట్లాగే భూస్వామ్య సమాజం అంతరించి పెట్టుబడిదారి సమాజం వచ్చింది. అట్లాగే పెట్టుబడిదారి సమాజం రావడానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రావడానికి బ్రిటిష్ రాజరికంలో ఉండేటువంటి ఆఖరి వాడైన క్రామ్వెల్ సాయుధ యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే అక్కడ పరిస్థితులు, ఆ దేశ పరిస్థితులను భారతదేశ పరిస్థితులతో బేరీజు వేసుకుంటే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు ఇవన్నీ డిఫరెంట్. అక్కడంతా కూడా మతాలకు అతీతంగా ఉంటుంది. ఒకటే మతం ఉంటుంది అక్కడ. చైనా తీసుకోవచ్చు, ఇతర దేశాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఆ పరిస్థితి అంటే తాడిత పీడిత ప్రజలను ఏకం చేసుకొని సాయుధ పోరాటంతో రాజ్యాధికారం అన్నప్పటికీ కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్న ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థలో అంటే ఇన్ని వర్గాలుగా ఉన్నదంటూ సాధ్యమవుతుందంటారు. ఇవి మనకుండే అదనపు సమస్యలు తప్ప. రష్యాలో జాతుల సమస్య ఉన్నది. ఉదాహరణకు రష్యాలో జాతుల సమస్య ఉన్నప్పుడు లెనిన్ జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా కార్మిక వర్గ పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడు జాతులకు పిలిపించాడు. జార్ చక్రవర్తి మన ఉమ్మడి శత్రువు. ఈ ఉమ్మడి శత్రువుతో పోరాడడానికి మీరు మాతో కలిసి రండి, కార్మిక వర్గంతో కలిసి రండి. రేపు జార్ చక్రవర్తిని కూలదోసిన తర్వాత ఇష్టం లేకపోతే మీరు విడిపోవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే అటువంటి విప్లవం విజయవంతమైనాక 1917 నుంచి 1953, 56 వరకు కూడా ఆ జాతులన్నీ కూడా కార్మిక వర్గ నాయకత్వంలో సోవియట్ రష్యాలో కలిసి ఉన్నది. అందుకే యుఎస్ఎస్ఆర్ అది. ఎన్నో జాతులు ఉన్నాయి. ఒక రష్యాలో, ఒక చైనాలో పెద్ద జాతి మాత్రమే ఉండి అట్లయితే వెనుకబాటుతనంతో చూస్తే చైనా చాలా వెనుకబాటు, భారతదేశంతో పోతే చాలా వెనుకబాటు విప్లవం కంటే ముందు. నల్లమందు భాయిలని పేరు వాళ్ళకు. అటువంటి చైనాలో 3000 సంవత్సరాల రైతాంగ పోరాట చరిత్ర ఉండేటువంటి చైనాలో ల్యాండ్ లార్డ్స్ అనేటువంటి, అంటే దాదాపు పాడగాలు, రాయలసీమ ప్రాంతంలో పాయగాలు ఎట్లా ఉంటారో అటువంటి ఫ్యాక్షన్ లీడర్స్ ఉండేటువంటి చైనాలో మరి మావో సెడూంగ్ నాయకత్వంలో రైతాంగ పోరాటం వచ్చి 1949 అక్టోబర్ 1న చైనా విప్లవం విజయవంతమైంది. వియత్నాం ఒక చిన్న జాతి, ఒక చిన్న దేశం. ఆ చిన్న దేశం మొట్టమొదలు జపాన్ చక్రవర్తి ఆధీనంలో ఉండేది. అతను ఓడించే క్రమంలో ఫ్రాన్స్ సహాయం చేస్తే ఫ్రాన్స్ సహాయం తీసుకున్నారు. సహాయం చేసిన ఫ్రాన్స్ తన కాలనీ చేసుకున్నది. దానికి వ్యతిరేకంగా పోరాడితే సహాయం చేసిన అమెరికా తన కాలనీ చేసుకున్నది. చేసుకోవడం మాత్రమే కాదు, రెండో ప్రపంచ యుద్ధంలో వియట్నాం రెండుగా చీల్చేసింది. నార్త్ చైనా, వియట్నాం, సౌత్ వియట్నాంగా. హోచిమిన్ నాయకత్వంలో ఈ కాలం అంతా కూడా, జపాన్ కాలం నుంచి అమెరికా కాలం అంతా కూడా హోచిమిన్ నాయకత్వంలో, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో వియత్నాం దేశ స్వాతంత్ర పోరాటాన్ని, వియత్నాం జాతి విముక్తి పోరాటాన్ని ఒక విప్లవ పోరాటంగా హోచిమిన్ మార్చేశాడు. రెండు వియత్నాంలు ఏకీకరణ పొందినాయి. కనుక అసాధ్యమైనటువంటి విషయమే కాదు. ఇక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 3000 గ్రామాలలో 10 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నది. బీజప్రాయంలో ఎర్ర రాజ్యాన్ని అనుభవించింది. నాయకత్వం ద్రోహం చేసింది తప్ప ఇది ఒక జాతి విముక్తి పోరాటంగా మారి ఉండేది, వియత్నాం జాతి విముక్తి పోరాటంలాగా. పైగా మీరు సమాజ చరిత్రను కనుక చూసినట్టయితే బానిస సమాజం నుంచి సోషలిస్ట్ సమాజం వరకు ఈ సమాజం అంతా నడిచి వచ్చిందంటే ఈ నడిచి వచ్చిన క్రమం అంతా కూడా వర్గ పోరాటం లేకుండా, సాయుధ పోరాటం లేకుండా నడిచి వచ్చిన క్రమం కాదు. అది సాధ్యమే. తెలంగాణ లాంటి ప్రాంతంలో 6% అక్షరాస్యత కూడా లేనటువంటి తెలంగాణలో మరి దీపాంచం దూరాన్ని బతికేటువంటి ఒక చైతన్యం ఉండేటువంటి వెట్టి పని చేసేటువంటి మాలమాదుగులు అయ్యా నీ బాంఛనని చెప్పుకునేటువంటి స్థితిలో వాళ్ళే తుపాకు అందుకొని నైజాం రాజులు మాత్రమే కాదు భూస్వాములను కూడా కూలదోసగలిగారంటే అది వర్గ పోరాటంగానే సాధ్యమైంది. ఒక్కసారి ఇగ్నైట్ చేసినట్టుగా ప్రజల్లో కనుక ఒక అగ్ని అంటుకున్నదంటే, నేను మనిషిని, నేను బానిసను కాదనే భావం అంటుకున్నదంటే దాన్ని ఎవరు ఆపలేరు.